ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ సిఎస్కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఇటీవల మనం చూసాం తెలంగాణ హైకోర్టులో హైడ్రా పైన ప్రతిసారి కూడా కామెంట్స్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి గడిచినటువంటి 3 రోజులుగా తెలంగాణ హైకోర్టు రోజువారీ విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే లోతుకుంట ప్రైవేట్ భూమిలో హైడ్రా ప్రవేశించిందని గతంలోనే హైడ్రా దాంట్లోకి వెళ్ళవద్దంటూ కూడా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా 3 సార్లు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉల్లంఘించి హైడ్రా ఆ భూముల్లోకి ప్రవేశించిందంటూ కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ హైడ్రా పైన ఈ ఆగ్రహమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. తెలంగాణ హైకోర్టు కొద్ది నిమిషాల క్రితమే కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి. ఎందుకంటే హైడ్రా పైన ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, కాబట్టి వెంటనే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ను తొలగించి ఒక ఐజీ స్థాయి అధికారి ఎవరైతే ఉన్నత స్థాయి అధికారి ఉన్నాడో అధికారిని నియామకం చేయండి, వెంటనే హైడ్రా కమిషనర్ను తొలగించండి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు సిఎస్కు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అలా హైడ్రా కమిషనర్గా రంగనాథ్ కొనసాగినట్లయితే ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా తప్పుతుందని, ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నటువంటి అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరైనటువంటి అంశం కాదంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఒక ఘాటు వ్యాఖ్య చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు రంగనాథ్ను తొలగించడం తప్ప మరొక ఆప్షన్ లేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు సిఎస్కి ఇచ్చినటువంటి ఆర్డర్లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. మరోవైపు ఈరోజు ఉదయం కూడా తెలంగాణ హైకోర్టులో ఈ లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి విచారణ జరిగినటువంటి సమయంలో 2 రోజుల క్రితమే తెలంగాణ హైకోర్టు క్షమాపణ కోరుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకి ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అఫిడవిట్లో క్షమాపణలు కోరుతూ కూడా తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే లోతుకుంట భూముల వ్యవహారంలో సర్వే నెంబర్ 1-2లో ఉన్నటువంటి భూమిలో హైడ్రా ప్రవేశించలేదని ఈ పిటిషన్ వేసినటువంటి పిటిషనర్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవాస్తవాలను కోర్టుకు తెలియజేశారనేటువంటి అంశాన్ని కూడా రంగనాథ్ తన అఫిడవిట్లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు కోర్టులపై కానీ న్యాయ వ్యవస్థ పైన తనకి పూర్తి విశ్వాసం నమ్మకం ఉందని, కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తానంటూ కూడా అఫిడవిట్ వేసినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లకు సంబంధించి ఈ కీలక ఆదేశాలు జారీ చేసిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసాం గతంలో కూడా హైడ్రా ఏదైతే ఈ వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ కావచ్చు, గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా హైకోర్టు ఎక్కడైతే వెళ్ళిందో ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన కూడా రంగనాథ్ రెస్పాండ్ కావడం జరిగింది. రంగనాథ్ కూడా కొన్ని అంశాలను ఏబిఎన్తో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా చట్టబద్ధంగా నడుచుకునేటువంటి సంస్థ హైడ్రా అని, హైడ్రా వివాదాలు కబ్జాదారుల సృష్టి తప్ప హైడ్రా ఇది చట్టబద్ధంగా వెళ్ళింది, ఎక్కడ కూడా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించలేదనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ కొద్ది నిమిషాల క్రితమే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కోర్టులకు కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ఒక చోట భూమి చూపిస్తూ మరొక చోట కబ్జా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు దాదాపు 1,50,000 కోట్ల విలువైనటువంటి దాదాపు 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హైడ్రా చెరువులను కాపాడుతుంది, కబ్జా చేసినటువంటి భూమిని కాపాడుతుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రంగనాథ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి